ముందుగా అందరూ మీడియా వాళ్ళకి థ్యాంక్స్ అండి ఇక్కడికి వచ్చినందుకు. ఈరోజు సినిమా చాలా బాగా ఆడుతుంది బయట. దీనికి కారణమైన మా డైరెక్టర్ గారి నుంచి మాట్లాడాలి. అందరూ అంకిత్ క్యారెక్టర్ అయిందేమో, చౌదరి గారి క్యారెక్టర్ అయిందేమో, నా క్యారెక్టర్ అయిందేమో అనుకుంటున్నారు. అన్ని క్యారెక్టర్లు ఆయనవే. దాంతోపాటు ఆటగాడి క్యారెక్టర్ కూడా ముసలైన తర్వాత ఆయనే. సో సార్, సో థ్యాంక్ యూ సో మచ్ సార్. మంచి ఆపర్చునిటీ ఇచ్చారు మాకు. ఒక మంచి హిట్ కొట్టాం. రెండో సినిమా కూడా హిట్ కొట్టాను నేను. థ్యాంక్ యూ సో మచ్ సార్. అలాగే అలాగే అంకిత్ ఇంకా చౌదరి అండి. నేను ఆ రోజు కూడా ఇక్కడే నుంచొని చెప్పాను, వాళ్ళిద్దరు పిల్లర్స్ అంటారు ఈ సినిమాకి. మంచిగా వాళ్ళు ఉన్నారు కాబట్టే ఈ సినిమా ఈరోజు ఇంత ముందుకెళ్ళింది. థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్ యూ సో మచ్. అలాగే నయన్ అచ్చం గోదావరి పిల్లలాగా చేసింది అందరినీ. అసలు అస్సలు అనిపించలేదు వేరే ఏదో భాష అమ్మాయి లాగా, అచ్చం గోదావరి అమ్మాయి లాగానే ఉంది. థ్యాంక్ యూ సో మచ్ నయన్. అండ్ వాసు గారు చాలా కష్టపడ్డారు. ఎప్పుడదే చెప్తున్నాను, ఈ సినిమా పైన ఎడిటింగ్ కావచ్చు, ఇందాక చెప్పినట్టు అజయ్ గారు ఎక్కడో మణికొండలో ఉంటే అక్కడ దాకా రోజు వెళ్ళడం, నన్ను కూడా సాగుకొట్టారు అక్కడికి రండి ఇక్కడికి రండి అని. సో థ్యాంక్ యూ వెరీ మచ్ సార్, థ్యాంక్ యూ సార్. అలాగే ప్రేక్షకులందరికీ థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. ఇలా అంత ఈజీగా హిట్లు రావట్లేదు ఇవాళ రేపు, అది కూడా పెద్ద పెద్ద సినిమాల మధ్యలో మా సినిమా వస్తే చాలా బాగా ఆదరించారు. వెరీ థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్ యూ అండి. అలాగే ఈరోజు బావగారిని కలవడం జరిగిందండి మేమంతా. సో ఆయన అందరినీ అప్రిషియేట్ చేశారు. ఆయనకి కూడా చాలా బాగా నచ్చింది సినిమా. అందరూ తప్పకుండా చూడాలి. థ్యాంక్ యూ బావా, థ్యాంక్ యూ సో మచ్. అంతే అండి, థ్యాంక్ యూ.